అందరికీ నమస్కారం. మన జీవితంలో చాలాసార్లు పైకి కనిపించే వాటికే ఎక్కువ విలువిస్తాం కదండి. కాని అసలైన సత్యం, అసలైన విలువ దేన్లో ఉంది? ఈ ప్రశ్నకు చూడండి, శతాబ్దాల క్రితమే వేమనగారు ఒక చిన్న పద్యంలో ఎంత అద్భుతంగా సమాధానం చెప్పారో. రండి, ఆ గొప్ప సత్యాన్ని ఈరోజు మనం కలిసి తెలుసుకుందాం. ఆత్మశుద్ధి లేని యాచారమది ఏల, భాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమా. ఆహా, ఈ మాటలు వింటుంటేనే ఏదో చాలా లోతైన అర్థం దాగుందనిపిస్తోంది కదూ. సరే, పదండి, దీని వెనుక ఉన్న అసలు భావమేంటో విడమరిచి చూద్దాం. వేమనగారి గొప్పతనం ఏంటంటే, కేవలం మూడంటే మూడు చాలా సింపుల్ ఉదాహరణలతో మన జీవితానికి అవసరమైన ఒక పెద్ద పాఠాన్ని నేర్పించేస్తారు. మరి అవేంటో ఒక్కొక్కటిగా చూస్తూ ఆ గొప్ప సందేశాన్ని మనం ఇప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో, ఫస్ట్ వేమన మనల్ని మన లోపలి శుద్ధి గురించి ప్రశ్నిస్తున్నారు. అంటే మనం పైకి చేసే పనులకి, మన అంతరాత్మకి మధ్య ఉన్న సంబంధమేంటి అని. పద్యంలోని మొదటి లైన్, ఆత్మశుద్ధి లేని యాచారమదియేలా, ఇది మామూలు ప్రశ్న కాదండి. మనల్ని మనమే ఆలోచింపచేసే ఒక సూటి ప్రశ్న. ఇంతకీ దీని వెనుకున్న అసలు మర్మమేంటి? ఒకసారి ఆలోచించండి. మనం రోజూ ఎన్నో పూజలు చేస్తాం, వ్రతాలు చేస్తాం, ఎంతో నిష్ఠగా రకరకాల ఆచారాలు పాటిస్తుంటాం. కాని వీటన్నిటికంటే ముఖ్యమైనది ఇంకేదైనా ఉందా? దీనికి సమాధానం వేమన మాటల్లోనే ఉంది. అంటే ఇక్కడసలు పాయింట్ ఏంటంటే, మన మనసులో స్వచ్ఛత, మంచి ఆలోచనలు లేకుండా కేవలం పైకి కనిపించడం కోసం ఆచారాలు పాటిస్తే ఏం లాభం, ఏ ప్రయోజనం ఉండదు అని వేమన చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంటే మనం చేసే పని వెనుక ఉన్న ఇంటెన్షన్, ఆ ఉద్దేశం స్వచ్ఛంగా ఉండాలి. సరే, ఇప్పుడు ఇదే ఫిలాసఫీని ఇంకా సింపుల్గా మనందరికీ అర్థమయ్యేలా చెప్పడానికి వేమన మన డైలీ లైఫ్ నుంచే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు. ఏంటో చూద్దామా? ఇక రెండో లైన్, భాండశుద్ధిలేని పాకమేల. చూడండి, ఎంత సింపుల్గా, ఎంత పవర్ఫుల్గా ఉందో ఈ మాట. అసలు వేమన గొప్పతనమే ఇది. మనకు పెద్ద పెద్ద తత్వాల్ని మన వంటగది నుంచే నేర్పిస్తారు. మరి ఇంత సామాన్యంగా కనిపించే ఈ వాక్యం ద్వారా వేమన మనకు ఏం చెప్పాలనుకుంటున్నారు? దాని లోపలి అర్థమేంటి? చాలా సింపుల్. మనం వంట చేసే గిన్నె అంటే ఆ పాత్ర శుభ్రంగా లేదనుకోండి, మనం ఎంత మంచి కూరగాయలు వాడినా, ఎంత శ్రద్ధగా వండినా ఆ వంట టేస్టీగా ఉంటుందా? ఉండదు. పైగా మన ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. సరిగ్గా అలాగే మనం చేసే పనికి ఆధారం అంటే ఆ ఫౌండేషన్ స్వచ్ఛంగా లేకపోతే ఆ పని వల్ల మంచి రిజల్ట్ అస్సలు రాదు. అది ఈ ఉపమానంలోనే అసలు విషయం. చూశారా? ఆత్మతో మొదలుపెట్టి వంటపాత్ర వరకు వచ్చిన వేమన ఇప్పుడు తన వాదనను క్లైమాక్స్కి తీసుకెళ్తున్నారు. మూడో ఉదాహరణతో మనల్ని నేరుగా మెంటల్ అండ్ స్పిరిచువల్ లెవెల్కి తీసుకెళ్తున్నారు. చిత్తశుద్ధి లేని శివపూజలేలరా. వేమన తన వాదనను ముగిస్తూ ఈ పవర్ఫుల్ ప్రశ్నను సంధిస్తున్నారు. అసలు ఈ చిత్తశుద్ధి అంటే ఏంటి? దానికి మనం చేసే శివపూజకు ఉన్న సంబంధమేంటి? ఇక్కడ చిత్తమంటే కేవలం మనసు అనే కాదు, మన ఆలోచనలు, మన బుద్ధి, ఇవన్నీ నిర్మలంగా, ఫోకస్డ్గా లేకుండా చేసే పూజలు జస్ట్ ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్లా మిగిలిపోతాయి. అంతే కదా? భక్తి అనేది మనసు లోటుల్లోంచి రావాలి, పై ఆడంబరాల నుంచి కాదు. సరే, ఇప్పటిదాకా మనం 3 వేర్వేరు ఉదాహరణలు చూశాం కదా. ఆత్మ, పాత్ర మరియు చిత్తం. వీటన్నిటినీ కలిపి చూస్తే వేమన మనకందించాలనుకున్న అసలు సందేశం ఏంటి? ఆత్మ, పాత్ర, చిత్తం. చూడటానికి 3 పేర్లు వేర్వేరుగా అనిపించినా వాటి వెనుకున్న అసలు సూత్రం, ప్రిన్సిపల్ ఒక్కటే. అదే స్వచ్ఛత, ప్యూరిటీ. అంటే మనం ఏ పని చేసినా దాని ఫౌండేషన్ స్వచ్ఛంగా, నిజాయితీగా ఉండాలి. కాబట్టే అసలైన కీలకమైన విషయం ఇదే. మనం చేసే పని ఏదైనా సరే, అది పూజైనా, వంటైనా, ఇంకేదైనా, దాని స్వచ్ఛమైన మనసుతో, నిజాయితీతో చేయనంతకాలం దానివల్ల ఎలాంటి మంచి ఫలితం రాదు. సో, బయట కనిపించే రూపం కన్నా లోపలుండే శుద్ధి చాలా చాలా ముఖ్యం. వేమనగారు 100 ఏళ్ల క్రితం అడిగిన ఈ ప్రశ్న నిజం చెప్పారంటే మన ఇప్పటి డిజిటల్ యుగానికి ఇంకా ఎక్కువగా వర్తిస్తుంది గదా. మన జీవితాల్లో, మన సోషల్ మీడియా పోస్టుల్లో, మన రిలేషన్షిప్స్లో మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? పైకి కనిపించే ఆడంబరానికా, లేక లోపల ఉండే నిజాయితీకా? ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిస్తున్నాను. ఒకసారి ఆలోచిద్దాం.